హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము టీఎస్ ఎంసెట్ బైపీసీ తాలూకు ఫీజుల గురించి మాట్లాడుకుందాం. ఇందులో భాగంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో అగ్రికల్చర్ ఫీజు ఎంత, వెటనరీ ఫీజు ఎంత, హార్టికల్చర్ ఫీజు ఎంత, అలాగే ఫిషరీస్ కి సంబంధించిన ఫీజు ఎంత అని చాలా డౌట్స్ వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ డౌట్లన్నీ క్లియర్ చేసే విధంగా ఈ వీడియో ఉంటుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఫీజుల వివరాలు అంటే సెమిస్టర్ వైజ్ ఫీ ఎంత, యాన్యువల్ ఫీ ఎంత, అలాగే ఫీజుల తాలూకు స్ప్లిట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ 4 కోర్సెస్ తాలూకు ఫీజెస్ వివరాలంటే చెక్ చేసేద్దామా? లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను చెప్పబోయే ఈ 4 కోర్సెస్ కూడా 3 యూనివర్సిటీలకు చెందినటువంటి కోర్సెస్ వివరాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ యూనివర్సిటీస్ ఏంటో చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సెకండ్ వచ్చేసి పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ, అండ్ ఫైనల్లీ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 రకాల యూనివర్సిటీలు కలిపి 4 కోర్సులనే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ తాలూకు ఫీజెస్ వివరాలు అంటే చెక్ చేసుకుందాం. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క అగ్రికల్చర్ కోర్స్ గురించి మనం చర్చించుకున్నట్లయితే ఆ ఫీజు వివరాలు ఇక్కడ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఇందులో భాగంగా ట్యూషన్ ఫీ వచ్చేసి 7,260 రూపీస్ ఉంటుంది, అండ్ అదర్ స్పెషల్ ఫీ వచ్చేసి 13,700 ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ వచ్చేసి 2,000 ఉంటుంది. ఇది మీకు రీఫండబుల్. ఎప్పుడైతే మీ కోర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు వాళ్ళు రీఫండ్ చేయబడుతుంది. నెక్స్ట్ లాబొరేటరీ డిపాజిట్ విషయానికి వస్తే 2,000 ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ వచ్చేలోపు 5,000 ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్. నెక్స్ట్ మెస్ డిపాజిట్ వచ్చేసి 5,000 ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ వచ్చేసి 750 ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 1,400 మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది పర్ సెమిస్టర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ 6 మంత్స్ మీకు ఒక సెమిస్టర్ ఉంటుంది కాబట్టి 6 మంత్స్ కి ఒకసారి మీరు 1,400 పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు గమనించినట్లయితే అగ్రికల్చర్ కోర్సుకు గాను టోటల్ 37,110 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది పర్ సెమిస్టర్ అని చెప్పొచ్చు. సో ఎవ్రీ సెమిస్టర్ మీకు 37,110 రూపీస్ మీకు ఖర్చు అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీకు సీట్ వచ్చి క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 4,000 మీరు క్యాన్సిలేషన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్ క్యాండిడేట్స్ కి అయితే. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 2,000 పే చేస్తే సరిపోతుందని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ విషయానికి వస్తే వెటనరీకి ఎంత చాలా ఎక్కువ డౌట్స్ ముఖ్యంగా వెటనరీ కోసమే వచ్చాయని చెప్పొచ్చు. సో దానిలో భాగంగా పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు అందించినటువంటి ఈ ఫీజు వివరాలు ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ట్యూషన్ ఫీ వచ్చేలోపు 9,360 రూపీస్ ఉంటుంది. ఇది 1 ఇయర్ కి మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ మీరు ట్యూషన్ ఫీ 9,000 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ స్పెషల్ ఫీ విషయానికి వస్తే 17,620 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు పర్ యానం ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది వెటనరీ అంటే సెమిస్టర్ వారీగా ఉండదు, మీకు ఇయర్స్ వారీగానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ విషయానికి వస్తే 1,460 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాబొరేటరీ డిపాజిట్ విషయానికి వస్తే 1,460 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ విషయానికి వస్తే 7,330 రూపీస్ ఉంటుంది. ఇది కూడా రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెస్ డిపాజిట్ విషయానికి వస్తే 7,330 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ విషయానికి వస్తే 740 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ మీరు తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 2,930 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది పర్ యానం ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీకు ఈ ఫీ ఉంటుందని చెప్పొచ్చు. ఈ విధంగా టోటల్ మనం గమనించినట్లయితే 48,230 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ కి. సో అగ్రికల్చర్ కి అయితే ఎవ్రీ సెమిస్టర్ కి 37 పే చేయాలి. బట్ వెటనరీ విషయానికి వస్తే సంవత్సరానికి గాను 48,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అందరూ దీన్ని గమనించక వెటనరీకి ఎక్కువ ఫీజు ఉంది అని అనుకుంటున్నారు. సో సరిగ్గా మీరు గమనించినట్లయితే 6 మంత్స్ కి ఇది 37,000 ఉంటే 1 ఇయర్ గాను 48,000 ఉంటుంది. సో దాని ప్రకారం చూసుకున్నా కూడా వెటనరీ పెద్ద ఫీజు ఏం కాదు. సో చాలా మంది అనుకున్నది సరికాదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే సీట్ క్యాన్సిలేషన్ ఫీ అంటే ఒకవేళ ఈ సీట్ నచ్చక ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళు 4,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ఎవరు? జనరల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే
2000 పే చేస్తే సరిపోతుందని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇది వెటనరీకి సంబంధించినటువంటి ఫీ వివరాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫిషరీస్ సైన్స్ తాలూకు ఫీజు వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే ట్యూషన్ ఫీ వచ్చేసి 4690 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ సెమిస్టర్ మీరు పే చేయాలి. ఆ తర్వాత అదర్ స్పెషల్ ఫీ విషయానికి వస్తే 12340 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎవ్రీ సెమిస్టర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ విషయానికి వస్తే 1460 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాబొరేటరీ డిపాజిట్ విషయానికి వస్తే 1460 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ విషయానికి వస్తే 7330 రూపీస్ ఉంటుంది. ఇది మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెస్ డిపాజిట్ విషయానికి వస్తే 7330 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ విషయానికి వస్తే 740 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 1460 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు ఎవ్రీ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు గమనించినట్లయితే టోటల్ 36,810 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ సెమిస్టర్ కి. సో సరిగ్గా గమనించగలరు, ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి మీరు 36,000 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీట్ క్యాన్సిలేషన్ విషయానికి వస్తే, అంటే ఈ సీట్ మీకు నచ్చగా క్యాన్సిల్ చేసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ అయితే 4000 రూపీస్, ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 2000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఫిషరీస్ సైన్స్ తాలూకు పూర్తి స్థాయి ఫీజు వివరాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు హార్టికల్చర్ విషయానికి వస్తే ట్యూషన్ ఫీ వచ్చేసి 4840 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ సెమిస్టర్ మీరు తప్పనిసరిగా పే చేయాలి. నెక్స్ట్ అదర్ స్పెషల్ ఫీ విషయానికి వస్తే 12205 రూపీస్ ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ డిపాజిట్ విషయానికి వస్తే 1815 రూపీస్ ఉంటుంది. ఇది మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాబొరేటరీ డిపాజిట్ విషయానికి వస్తే 1815 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ డిపాజిట్ విషయానికి వస్తే 5750 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెస్ డిపాజిట్ విషయానికి వస్తే 5750 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీకు రీఫండబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ విషయానికి వస్తే 6380 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ సెమిస్టర్ మీరు తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది, సెమిస్టర్ వైజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాస్టల్ రూమ్ రెంట్ విషయానికి వస్తే 1810 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ సెమిస్టర్ కి, పర్ సెమిస్టర్ కి మీరు 1800 పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గమనించినట్లయితే హార్టికల్చర్ గాను 40,365 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ సెమిస్టర్ కి. సో సీట్ క్యాన్సిలేషన్ విషయానికి వస్తే ఎవరికైతే ఈ సీట్ వచ్చి తర్వాత క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ అయితే 4000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 2000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి కోర్సెస్ తాలూకు పూర్తి వివరాలు చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను. అగ్రికల్చర్ అయితే 37,110 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ సెమిస్టర్ కి. నెక్స్ట్ వెటర్నరీ కోసం చూసుకున్నట్లయితే 48,230 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ వైజ్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిషరీస్ సైన్స్ విషయానికి వస్తే 36,810 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎవ్రీ సెమిస్టర్ మీరు పే చేయాలి. ఆ తర్వాత హార్టికల్చర్ విషయానికి వస్తే 40,365 రూపీస్ ఉంటుంది. ఇది కూడా మీరు ఎవ్రీ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఫీజు గురించి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇవి తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన కోర్సుల తాలూకు ఫీజు వివరాలు చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ ఫీజెస్ తాలూకు, ఈ కోర్సెస్ తాలూకు పూర్తి స్థాయి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేయొచ్చు. మీ మొబైల్ లో ఉండే ప్లే స్టోర్ కి వెళ్ళి కాల్ మీ 4 అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఛాన్స్ అక్కడ దొరుకుతుంది. సో మీరు తప్పనిసరిగా నా సేవలు వినియోగించుకోవాలి అనుకుంటేనే కాల్ చేయండి, లేకపోతే మీ డబ్బులు టైం ని వేస్ట్ చేసుకోవద్దు. చూసారు ఫ్రెండ్స్, ఇది టిఎస్ ఎంసెట్ బైపీసీ తాలూకు అగ్రికల్చర్, వెటనరీ, హార్టికల్చర్, ఫిషరీస్ తాలూకు ఫీజుల వివరాలని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఎంసెట్ గైడెన్స్, పారామెడికల్ గైడెన్స్ మరియు ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.